హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఢిల్లీలో బీజేపీ ప్రభంజనం అండి. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు ఒకసారి తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అరౌండ్ 62 ఎగ్జాక్ట్ 62. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966661144. బీజేపీకి 8. కాంగ్రెస్ అప్పట్లాగే పెట్రోల్ బంక్ దగ్గర కానీ పెట్రోల్ కొట్టమంటే భయ్యా జీరో అని చూడండి అని చెప్తారు చూసారా, అలాగే కాంగ్రెస్ అప్పుడు జీరో ఇప్పుడు జీరో. 70 స్థానాల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సింది 36 స్థానాలు. ఇక్కడ బీజేపీకి ఈరోజు 48 వచ్చాయి. అంటే గతంలో 8 స్థానాలను బీజేపీ ఏకంగా 40 స్థానాలు మెరుగుపరుచుకొని 48కి వచ్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు ఉన్నటువంటి పార్టీ 40 స్థానాలు కోల్పోయి 22కి వచ్చేసింది. ఎంత స్పాన్ ఆఫ్ ఓన్లీ 5 years. దీనికి కారణం ఏంటి? ఒక ఆడదాన్ని మాట విని చేయకుండా పని చేసి ఇలా అయ్యాడని కొంతమంది అంటున్నారు. ఒక ఆడదానిని తన్ని కొట్టి ఇలా అయ్యాడని ఇంకొంతమంది అంటున్నారు. మరొక విధంగా చెప్పాలంటే కేజ్రీవాల్ ఈరోజు అన్నా హజారే చెప్తున్నట్టుగా అధికార దాహం ధన దాహంతో ఇలా అయ్యాడని మరి కొంతమంది అంటున్నారు. అందుకు అన్నా హజారే డైరెక్ట్గా అన్నాడు ఆ మాట, అధికార దాహం ధన దాహంతో ఇలా అయ్యాడని. సో ఇప్పుడు విషయం ఏంటి మనం మాట్లాడుకోవాల్సింది? సింపుల్ అండి. అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈరోజు ఓడిపోయాడు అతను. ప్రజెంట్ సీఎం గారు అంటే అతీషి, ఆమె గెలిచింది. చాలామంది ఆమె కూడా ఓడిపోయింది అనుకున్నారు, బట్ గెలిచింది ఆమె 2000 మెజారిటీ. అఫ్కోర్స్ ఇతని మీద గెలిచిన అరవింద్ కేజ్రీవాల్ మీద గెలిచినటువంటి వర్మ కూడా అరౌండ్ 3000 పైచలకు మెజారిటీ అంతే. సరే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అసలు ఎందుకు ఓడిపోయాడు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఓడిపోతున్నారంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్, గతంలో ఆయన పరిపాలన చేసిన దాన్ని చూసి ప్రజలు గెలిపిస్తే ఆ తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు ఊహించిన విధంగా రాజాదిరాజులు అనుకుంటా ఉన్నారు. అలా శీష్ మహల్ అని చెప్పేసి ఒకటి ఇల్లు, అందులో వచ్చేసి ఏకంగా ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిందని ఎక్కువ ఉన్నాయని కొంతమంది అంటే, లేదు ముఖ్యమంత్రికి ఉండాల్సినవి ఉన్నాయని అంటే, అసలు ఆయన చెప్పింది ఆమ్ ఆద్మీ పార్టీ జనంలో నేను ఒకటి అన్నాడు, బట్ ఇప్పుడేంటి ఆ రకంగా హంగు ఆర్పాటు అని అన్నారు. అది దెబ్బ కొట్టింది. 2, మొన్న గెలిచిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఆ పార్టీలో ఉన్నటువంటి వారిలోనే చాలామంది ఇంతవరకు అసలు ఓపెన్గా కలవలేదంట. అంటే 1-to-1 కలవాలి, నార్మల్గా కలవటం వేరు, 1-to-1 పర్సనల్ కలవటం వేరు, అలా కలవలేదంట. అది ఒకటి అంతర్గతం. అందుకే మొన్న ఎన్నికలకు ముందు కూడా 8 మంది దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. మెయిన్ ఇక్కడ స్వాతి మలివాల్. ఈ స్వాతి వచ్చేసారు ప్రజెంట్ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. ఈమె గతంలో ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా చేస్తున్నారు. ఈమె ఎన్నో సందర్భాలలో కేంద్రం మీద సైతం పోరాటం చేసినటువంటి పర్సన్ ఈమె. అటువంటి ఈమెని ఇతని శేష్ మహల్లోనే, ఇతని ఇంటిలోనే ఈ అరవింద్ కేజ్రీవాల్ దగ్గర వ్యక్తిగతంగా ఉండే ఒక సిబ్బంది, ఓ పర్సన్ ఈమెను కొట్టాడు, తన్నాడు. ఇదే విషయం ఆమె మెన్షన్ చేస్తే శివుడు పట్టించుకున్న పాపం వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. ఇక దాంతో ఢిల్లీలో చెత్త ఏ రకంగా పెరిగిపోయింది, ఢిల్లీలో ఏ రకంగా నీటి సమస్యలు ఉంది, ఢిల్లీలో ఏ రకంగా పొల్యూషన్ పెరిగిపోయిందని చెప్పేసి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ, యమున అనేది ఏ రకంగా పొల్యూట్ అయిపోయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చెత్తను తీసుకొచ్చి ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు పోసేటట్టుగా ఆమె చేసినటువంటి ప్రతి పని కూడా అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ప్రూవ్ చేసింది. ఆమె మరలా ఆమ్ ఆద్మీ పార్టీ పర్సన్. ఇక్కడ ఒక ఆడమనిషిని తనటం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ తన ఓటమికి ముందే పునాది వేసుకున్నాడు. నెక్స్ట్ ఒక ఆడమనిషి మాట విని, ఆమె ఎవరు? మన కేసీఆర్ గారి గారాల బిడ్డ, ముద్దుల బిడ్డ కవిత. లిక్కర్ కేసు, దానికి 100 కోట్ల స్కామ్ అని అంటున్నారు. 100 కోట్ల పెద్ద లెక్కేం కాదని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ అది ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే, ఈవెన్ 2023 ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. ఎందుకంటే ఇక్కడేమో తండ్రి కొడుకు దోచుకుంటుంటే ఈమెకి ఇక్కడ ప్లేస్ లేక ఢిల్లీ వెళ్ళి దోచుకుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ప్రచారం చేశారు. అది జనంలో గట్టిగా పోయింది. ఈవెన్ ఆమె ఆ విషయంలో వచ్చేసి జైల్లో ఉంటే కావచ్చు, కేసులు కావచ్చు, అవన్నీ గట్టిగా ఎఫెక్ట్ చూపించే. అందుకే మొన్న 2024 లోక్సభ ఎన్నికలలో కనీసం 1 సీట్ కూడా పొందలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందంటే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి కవిత, ఆ లిక్కర్ కేసు. నేనే తప్పు చేయలేదు, జై తెలంగాణ, నేను కేసీఆర్ బిడ్డని, నేనే తప్పు చేయనంటూ ఆమె చెబుతున్నా. ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు జైలులో ఉన్నా జనానికి అర్థమవుతుంది, అర్థమైపోయింది. తర్వాత
ఒక లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, హేమంత్ సోరెన్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇంకా గతంలో ఎవరైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఉన్నారో వీళ్ళంతా ఏం చేశారు? ముందు సీఎంగా ఉన్నాం కాబట్టి మన మీద అంత పెద్ద కేసు నమోదైంది కాబట్టి ముందు తప్పుకుందాం, వేరే వాళ్ళు సీఎం పీఠం మీద కూర్చోబెడదాం, మనం వచ్చేసి ఏ తప్పు లేదు మాది అని నిరూపించుకున్నాక అప్పుడు అది తీసుకుందాం అని చెప్పేసి అనుకోవాలి. బట్ ఇతను ఇక్కడ అలాగా కదా, నేను జైల్లో ఉండి కూడా పరిపాలిస్తానంటే హడావుడి చేశాడు. అదేదో ముందే అతిశీని కనుక సీఎంగా చేస్తుంటే అయిపోతుంది. జైల్లో ఉండి కూడా ఈ రకంగా అదే ఈరోజు అన్నా హాజరా వ్యాఖ్యలు ఇస్తుంది, అధికార దాహం. అండ్ ఏ అవినీతి మీద అయితే పోరాటం చేసి ఇతను ఆ రకంగా పార్టీని నెలకొల్పి ఢిల్లీలో గెలిచాడు, అతను పంజాబ్లో గెలిచాడు, బట్ అదే అవినీతికి సంబంధించి ఇరుక్కుపోయాడు. అధికార దాహం ఇదంతా జరిగింది. ఇప్పుడు మెయిన్గా నేను మెన్షన్ చేయదలుచుకున్నది, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనబడే వ్యక్తి రాజకీయం అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లిద్దని చెప్పేసి భ్రమలో ఉండి అతను చేసిన తప్పే గతంలో చాలా మంది చేసి పదవులు పోగొట్టుకున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడా చేసింది అది. ఆయన చక్కగా మంచి పరిపాలన అందించాడు. ఫస్ట్ టైం కొద్ది నెలలో ఉన్నాడు, సెకండ్ టైం సూపర్ పరిపాలన అందించాడు, సూపర్. థర్డ్ టైం మాత్రం ఏం చేశాడు? అధికార దర్పం, ధనదాహం ఒంటి నిండా పాకేశాడు. దాంతో వాళ్ళ పార్టీలో వాళ్ళనే సరిగ్గా కలవాల. అండ్ ఢిల్లీలో వచ్చేసి విద్యా వైద్యం వరకు బాగానే ఉన్నా పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోయాడు. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయో అవి చేయకపోగా డైరెక్ట్గా ప్రజలకు చెప్పాడు, ఏమని బీజేపీని గెలిపించండి, ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి బెస్ట్ మీకు రిజల్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అధికారంలో ఉంది ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఏంటి దట్ ఇస్ బీజేపీ, వాళ్ళని కోఆపరేట్ చేయట్లా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడెక్కడ ఆగిపోతున్నాయి, ఇదే చెప్పాడండి. దాని జనానికి ఏమర్థమైంది? నాకు బీజేపీ కోఆపరేట్ చేయట్లేదు అని ఈయన చెప్పినట్టు లేదు బాబు, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్లో ఇద్దరు ఒకటే ఉంటే బాగుండేది, డబుల్ ఇంజిన్ సర్కార్ అని హింట్ ఇచ్చినట్టు ఉంది. ఆ జనానికి అర్థమైపోయింది. దానికి తోడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు, బట్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. దాంతో ఓట్లు చీలిపోయినాయి. దాంతో బీజేపీ గెలిచేసింది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసేంటి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుని వెళ్తే అయిపోదు. ఈరోజు దీనికి ఎంత మన ఆమ్ ఆద్మీ పార్టీకి 43% ఓట్లు వచ్చాయి, బీజేపీకి 48% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ 6.7% ఓట్లు వచ్చాయి. దాన్ని అలా చూసుకున్న 49% ఓట్లు ఈజీ గెలిచేది. చాలా చోట్ల 500, 1000, 2000 మార్జిన్లోనే ఓడిపోయింది ఈ ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. సో ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు క్లియర్గా ఏమర్థమవుతుందండి, ఇక్కడ బీజేపీకి సంబంధించి సింగిల్గా వెళ్ళిన బలమైనది ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేయడం, సింపుల్. సో బీజేపీ బ్రహ్మాండంగా ఎన్డీఏలో ఉన్నటువంటి వారి చేత ప్రచారం చేయించుకుంది. మన చంద్రబాబు సైతం వెళ్ళి ప్రచారం చేశాడు. ఎక్కడ 4 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రచారం చేశాడు. మన మహారాష్ట్రలో వచ్చేసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు. సో ఎన్డీఏలో ఉన్నటువంటి వారిని బ్రహ్మాండంగా వీళ్ళు వాడుకుంటున్నారు. బట్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వారికి ఒకళ్ళ మధ్య ఒకరికి పడట్ల. ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో మాది బలం ఎక్కువ అన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. దానివల్ల చివరికి ఏమవుతుంది, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది, ఈజీగా అవతల గెలిచేస్తున్నారు. సో ఈరోజు జరిగింది కూడా ఇదే. ఇక అన్నిటి అసలైన విషయం అష్ట దిగ్బంధనం ఈరోజు ఎవరు అరవింద్ కేజ్రీవాల్. ఎందుకు? ఇమ్మీడియట్గా లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి ఢిల్లీ సెక్రటరియట్కి సంబంధించి ఒక లెటర్ ఇచ్చేసినారు. ఒక్క చిన్న ఫైలు బయటికి వెళ్ళొద్దు, ఒక చిన్న టేబుల్ కూడా కదలొద్దు, ఒక్కడే ఉండాలి. వన్స్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ 10 సంవత్సరాల పరిపాలనలో అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం బయట పెడతామని చెప్పేసి అంటున్నారు. అవినీతి అక్రమ చట్టం మొత్తం బయట పెడతామని అంటున్నారు. దీంతో ఆల్మోస్ట్ కష్ట దిగ్బంధనమే. ప్రజెంట్ ఏపీలో వచ్చేసి ఏం చేస్తున్నారు, ఆల్మోస్ట్ అలాగే మన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని తెలియగానే రిజల్ట్ రావడానికి ముందే సెక్రటరియట్లో ఉన్నటువంటి మంత్రుల పేషులు అన్నిటి తాళాలేశారు. వన్స్ గవర్నమెంట్ అది పడిపోయింది అనగానే మొత్తం లెక్క మొత్తం బయటికి లాగారు. వామ్ము ఎన్ని అక్రమాలు, ఎన్ని దారుణాలు. సేమ్ తెలంగాణలో వచ్చేసి ఆ రకం చేయాల్సింది వీళ్ళు డిలే చేశారు. దాంతో ఫైల్స్ తగలబడిపోయినాయి, సిస్టమ్ కంప్యూటర్ అటు ఇటు వెళ్ళిపోయినాయి. ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణలో ఏమో రేవంత్ రెడ్డి గారు లేట్ అయిపోయారు. బట్ ఏపీలో చంద్రబాబు గారు అడ్వాన్స్లో ఉన్నారు, ఢిల్లీలో మరింత అడ్వాన్స్లో ఉన్నారు. ఓవరాల్గా కేజ్రీవాల్ అష్ట దిగ్బంధనం, లేడీస్ ఇన్వాల్వ్మెంట్, అంతర్గతంగా వచ్చేసి కుమ్ములాట్లు, ధనదాహం, అధికార దాహం, అంతిమంగా ఐఆమ్ షూర్ రానున్న రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కనుమరుగవటం ఖాయం.